Hi friends, welcome to my channel Chrish EduTech, spoken English through Telugu. Vocabulary lesson number 4. Learn 10 English vocabulary daily. Friends, ఈ వీడియోలో మనము 10 ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ vocabulary నేర్చుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. మొదటిగా తెలుగు పదాలని చూద్దాం. ఆవశ్యకమైన, కార్యసాధకమైన, అంతుపట్టనిది, సుందరమైన, సహన శక్తి, ప్రకాశింపచేయు, ఆలింగనం చేయు, స్పష్టీకరించు, ఆనందోత్సాహం, ముద్రవేయు. సో ఈ పదాలని ఉపయోగిస్తూ ఒక్కొక్క పదానికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఆవశ్యకమైన, కార్యసాధకమైన, అంతుపట్టనిది. ఆవశ్యకమైన ఎసెన్షియల్, కార్యసాధకమైన ఎఫిషియంట్, అంతుపట్టనిది ఎనిగ్మా. ఎసెన్షియల్, ఎఫిషియంట్, ఎనిగ్మా. సుందరమైన, సహన శక్తి, ప్రకాశింపచేయు. సుందరమైన అంటే ఇంగ్లీష్లో ఎక్స్క్విసైట్, ఎక్స్క్విసైట్. సహన శక్తి ఎండ్యూరెన్స్, ఎండ్యూరెన్స్. ప్రకాశింపచేయు ఎన్లైటన్, ఎన్లైటన్. ఆలింగనం చేయు, స్పష్టీకరించు, ఆనందోత్సాహం. ఆలింగనం చేయు అంటే ఇంగ్లీష్లో ఎంబ్రేస్, ఎంబ్రేస్. స్పష్టీకరించు అంటే ఇల్యూసిడేట్, ఇల్యూసిడేట్. ఆనందోత్సాహం యూఫోరియా, యూఫోరియా. ఎంబ్రేస్, ఇల్యూసిడేట్, యూఫోరియా. ముద్రవేయు, evoke, evoke. So these 10 words let us use in sentences. ఈ 10 పదాలని కూడా మనము ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో నేర్చుకుందాం. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. కీప్ వాచింగ్ టిల్ ది ఎండ్. చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్ ఎసెన్షియల్, ఆవశ్యకమైన. ఎసెన్షియల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? ఎసెన్షియల్ డిక్షనరీ మీనింగ్ అబ్సల్యూట్లీ నెససరీ, అబ్సల్యూట్లీ నెససరీ అంటే ఆవశ్యకమైన. ఎగ్జాంపుల్స్: ప్రాపర్ న్యూట్రిషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్. ప్రాపర్ న్యూట్రిషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ కోసం ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఆవశ్యకమైనది. సెకండ్ వన్, లెర్నింగ్ టు మేనేజ్ టైమ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ ఇన్ స్కూల్. Learning to manage time is essential. What is essential here? Learning to manage time. For what? For success in school. స్కూల్లో సక్సెస్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవడం నేర్చుకోవాలి. థర్డ్ వన్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఫాలో ద రూల్స్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఫాలో ద రూల్స్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్. ఫెయిర్నెస్గా ఉండడం కోసం రూల్స్ ఫాలో అవడం అనేది ఆవశ్యకం. లెట్ us see నెక్స్ట్ వన్. ఎఫిషియంట్, కార్యసాధకమైన. అలాగే వేరొక మీనింగ్ సమర్థవంతమైన అని కూడా చెప్పొచ్చు. ఎఫిషియంట్, కార్యసాధకమైన లేదా సమర్థవంతమైన. సో మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ అచీవింగ్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ విత్ మినిమం వేస్టెడ్ ఎఫర్ట్ ఆర్ ఎక్స్పెన్స్. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందడం. దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియంట్. లెట్ us see ఎగ్జాంపుల్స్. ద న్యూ సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ మేనేజింగ్ డేటా. ద న్యూ సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ మేనేజింగ్ డేటా. డేటా మేనేజ్ చేయడంలో న్యూ సాఫ్ట్వేర్ అనేది చాలా సమర్థవంతమైనది. సెకండ్ వన్, an efficient worker can complete tasks క్విక్లీ అండ్ కరెక్ట్లీ. సమర్థవంతమైన లేదా కార్యసాధకుడైనటువంటి వర్కర్ టాస్క్ని చాలా త్వరగా అలాగే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలడు. థర్డ్ వన్, ఎనర్జీ ఎఫిషియంట్ అప్లియన్సెస్ help save electricity.
ఎనర్జీ ఎఫిషియంట్ అప్లియన్సెస్, మన ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రికల్ సంబంధించిన డివైజెస్ ఏమనేవో ఎనర్జీ ఎఫిషియంట్ అవి కనుక ఉంటే మనం ఎలక్ట్రిసిటీని సేవ్ చేసుకోవచ్చు. ఎనర్జీ ఎఫిషియంట్ అప్లియన్సెస్ హెల్ప్ సేవ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వన్ ఎనిగ్మా, అంతుపట్టనిది. ఎనిగ్మా మీనింగ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ మిస్టీరియస్, పజ్లింగ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఒక పర్సన్ కానీ థింగ్ కానీ అర్థం చేసుకోవడం కష్టమైతే దాన్ని మనం ఎనిగ్మా అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్: ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ రిమైన్స్ అన్ ఎనిగ్మా. ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ రిమైన్స్ అన్ ఎనిగ్మా. సో యూనివర్స్ యొక్క ఆరిజిన్ అంటే యూనివర్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దానికి చివరి తుది అనేది ఉంది తెలుసుకోవడం అనేది ఇప్పటికీ కూడా అంతుపట్టనది. హర్ సడన్ డిసప్పియరెన్స్ ఈజ్ అన్ ఎనిగ్మా టు ఆల్. హర్ సడన్ డిసప్పియరెన్స్ ఈజ్ అన్ ఎనిగ్మా టు ఆల్. ఆమె సడన్గా మాయమైపోవడం అందరికీ కూడా అంతుపట్టనిదిగా ఉంది. The Mona Lisa's smile is often considered an enigma. The Mona Lisa's smile. So the beautiful smile by the Mona Lisa. Mona Lisa యొక్క నవ్వు ఇప్పటికీ కూడా ఎవరికి అంతుపట్టనది. Exquisite, సుందరమైన. What is the meaning of this word in English? Extremely beautiful and delicate. Extremely beautiful and delicate. You can say it in one word, exquisite. Let us see examples. The artist crafted an exquisite sculpture. The artist crafted an exquisite sculpture. Sculpture అంటే శిల్పం. ఓకే, శిల్పాన్ని ఆర్టిస్ట్ సుందరంగా తీర్చిదిద్దాడు. The restaurant is known for its exquisite cuisine. The restaurant is known for its exquisite cuisine. Cuisine is nothing but a style of cooking. Cuisine అంటే అక్కడ ఆ వంటకం చేయడం ఒక స్టైల్ ఏదైతే ఉందో దానికి ఈ రెస్టారెంట్ చాలా ప్రతీక. She wore an exquisite dress at the gala. She wore an exquisite dress at the gala. Okay, next one. Endurance, సహన శక్తి. Endurance, సహన శక్తి. The ability to endure an unpleasant or difficult process or situation without giving way. So the ability to endure an unpleasantని భరించగలిగే శక్తిని సహన శక్తి అంట తెలుగులో. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మారథాన్ రన్నర్స్ నీడ్ a lot of endurance. మారథాన్ అనేది ఒక లాంగ్ రన్నింగ్ అన్నమాట. కాబట్టి మారథాన్ రన్నర్స్కి ఎక్కువ ఈ సహన శక్తి అనేది కావాలి. She showed great endurance during the challenging times. She showed great endurance. గొప్ప సహన శక్తిని చూపించింది ఈ ఛాలెంజెస్ టైమ్స్లో. Building physical endurance takes time and effort. Building physical endurance takes time and effort. ఈ ఫిజికల్గా సహన శక్తి రావడం అంటే కొంచెం టైం పడుతుంది, అలాగే శ్రమ కూడా అవసరం. Enlighten, ప్రకాశింపచేయు. Enlighten, what is the meaning? To give someone greater knowledge and understanding about a subject or situation. ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఒక సిచ్యువేషన్ గురించి కానీ వేరే ఒకరికి గొప్పగా చెప్పగలిగే జ్ఞానం ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్. ఎగ్జాంపుల్స్. ద డాక్యుమెంటరీ ఎయిమ్స్ టు ఎన్లైటన్ వ్యూవర్స్ అబౌట్ క్లైమేట్ చేంజ్. ద డాక్యుమెంటరీ అనేది వ్యూవర్స్కి క్లైమేట్ గురించి వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడం దాని ఉద్దేశం. టీచర్స్ షుడ్ ఎన్లైటన్ స్టూడెంట్స్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్. ఎథిక్స్ వాల్యూస్ మీద టీచర్స్ స్టూడెంట్కి జ్ఞానాన్ని ఇవ్వాలి, టీచ్ చేయాలన్నమాట. బుక్స్ హ్యావ్ ద పవర్ టు ఎన్లైటన్ అవర్ మైండ్స్. బుక్స్ హ్యావ్ ద పవర్ టు ఎన్లైటన్ అవర్ మైండ్స్.
మన మైండ్స్కి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చే శక్తి బుక్స్కి ఉంది. ఎంబ్రేస్, ఆలింగనం చేయు. ఎంబ్రేస్, ఆలింగనం చేయు. టు హోల్డ్ సమ్వన్ క్లోజ్లీ ఇన్ వన్స్ ఆర్మ్స్ ఎస్పెషల్లీ యాజ్ అ సైన్ ఆఫ్ అఫెక్షన్. అంటే కౌగిలించుకోవడం, దాన్ని ఆలింగనం చేయడం అంటారు. ఎగ్జాంపుల్స్: ద మదర్ ఎంబ్రేస్డ్ హర్ చైల్డ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. ద మదర్ ఎంబ్రేస్డ్ హర్ చైల్డ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. ఓకే, రోజంతా తర్వాత మదర్ తన బిడ్డని కౌగిలించుకుంది లేదా ఆలింగనం చేసుకుంది. దే ఎంబ్రేస్డ్ ద న్యూ ఆపర్చునిటీస్ విత్ ఓపెన్ మైండ్స్. దే ఎంబ్రేస్డ్ ద న్యూ ఆపర్చునిటీస్. అక్కడ న్యూ ఆపర్చునిటీస్ వచ్చినాయి, వాటిని చేయడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రేస్డ్ ఇయర్. షీ ఎంకరేజ్డ్ ఎవ్రీ వన్ టు ఎంబ్రేస్ డైవర్సిటీ ఇన్ ద వర్క్ ప్లేస్. షీ ఎంకరేజ్డ్ ఎవ్రీ వన్. ఆమె అందరినీ ఎంకరేజ్ చేసింది ఏమని? టు ఎంబ్రేస్ డైవర్సిటీ ఇన్ ద వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు, అందరినీ మనం కలుపుకొని పోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రేస్ ఇయర్. ఇల్యూసిడేట్, ఇల్యూసిడేట్ స్పష్టీకరించు. టు మేక్ సంథింగ్ క్లియర్ ఆర్ ఎక్స్ప్లెయిన్. టు మేక్ సంథింగ్ క్లియర్, ఎక్స్ప్లెయిన్. సో దట్ ఈస్ కాల్డ్ ఇల్యూసిడేట్. ఇల్యూసిడేట్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎగ్జాంపుల్స్ ఏంటని చూడండి. ద టీచర్ tried to elucidate the complex theory. కాంప్లెక్స్ థియరీని టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, స్పష్టంగా తెలియచేయడం కోసం ట్రై చేశాడు. కెన్ యూ ఎల్యూసిడేట్ యువర్ పాయింట్ ఫర్దర్? కెన్ యూ ఎల్యూసిడేట్ యువర్ పాయింట్ ఫర్దర్ అంటే నువ్వు చెప్పినటువంటి విషయాన్ని కొంచెం ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలవా? హిస్ ప్రెజెంటేషన్ హెల్ప్ ఎల్యూసిడేట్ ద న్యూ పాలసీ. హిస్ ప్రెజెంటేషన్ హెల్ప్ ఇల్యూసిడేట్ ద న్యూ పాలసీ. న్యూ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. తన ప్రజెంటేషన్లో క్లియర్గా న్యూ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూఫోరియా, ఆనందోత్సాహం. యూఫోరియా, a feeling or state of intense excitement and happiness. Intense excitement and great happiness. This is called ఆనందం ప్లస్ ఉత్సాహం, ఆనందోత్సాహం, యూఫోరియా. ఎగ్జాంపుల్ సెంటెన్స్: షీ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూఫోరియా ఆఫ్టర్ హియరింగ్ ద గుడ్ న్యూస్. ఆఫ్టర్ హియరింగ్ ద గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ విన్న తర్వాత ఆమె ఆనందోత్సాహంలో ఉంది. విన్నింగ్ ద ఛాంపియన్షిప్ fill the team with euphoria. Winning the championship. ఛాంపియన్షిప్ విన్ అయిన తర్వాత టీము ఆనందోత్సాహంతో నిండిపోయింది. ద కన్సర్ట్ లెఫ్ట్ ద ఫ్యాన్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూఫోరియా. ద కన్సర్ట్, ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఫ్యాన్స్లో ఒక ఆనందోత్సాహ భావాన్ని నింపింది. ఎవోక్, ముద్ర వేయు లేదా భావన కలుగు. ఎవోక్, టు బ్రింగ్ ఆర్ రీకాల్ టు ద కాన్షియస్ మైండ్. అంటే మైండ్లో ముద్ర వేయబడినటువంటి భావనని బయటకు తీసుకురావడం, కళ్ళ ముందు తీసుకురావడం. దట్ ఈస్ కాల్డ్ ఎవోక్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఎవోక్డ్ మెమరీస్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ చూడడంతో చైల్డ్హుడ్లో ఉన్న ముద్ర వేయబడిన భావాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. హిజ్ స్పీచ్ వాజ్ డిజైన్డ్ టు ఎవోక్ ఎంపతి ఫ్రమ్ ద ఆడియన్స్. ఆడియన్స్లో ఉన్న ఎంపతిని బయటకు తీసుకువచ్చినట్లు అతని స్పీచ్ ఉంది. ద సెంట్ ఆఫ్ ద ఫ్లవర్స్ evoked a sense of nostalgia. The scent of flowers evoked a sense of nostalgia. ఇక nostalgia అనేది ఏంటంటే తెలిసినటువంటి ఆ సువాసన మరలా వచ్చినట్టు అనిపించింది ఆ సెంట్ ఆఫ్ ద ఫ్లవర్స్ చూడడంతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ డు నాట్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ బటన్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. ద్వారా మోర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.